తెలుగు ఇండస్ట్రీలో 'ఏమాయ చేసావే' మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది అందాల భామ సమంత. ఆ చిత్రంలో నటించిన హీరో అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొంతకాలం తర్వాత వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత సమంతకు మయోసైటిస్ అనేది ఒక అరుదైన వ్యాధి రావడంతో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంది. ప్రస్తుతం వెబ్ సిరీస్‌పై ఎక్కువ దృష్టి పెట్టింది సమంత. తాజాగా సమంతకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ వీడియో ఏంటి? సమంతకు ఎందుకు కోపం వచ్చింది? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. సమంత ఈ పేరు గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళ, హిందూ భాషల్లో స్టార్ హీరోయిన్ల సరసన నటించి వరుస విజయాలు అందుకుంది. కెరీర్ సక్సెస్‌ఫుల్ గా సాగుతున్న సమయంలోనే సహా నటుడు నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొంతకాలానికే ఇద్దరు విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత సమంత మరికొన్ని సినిమాలు తీసి మంచి సక్సెస్ అందుకుంది. హ్యాపీగా సాగిపోతున్న ఆమె జీవితంలో మయోసైటిస్ అనే వ్యాధి వచ్చింది. దీనికి సంబంధించిన చికిత్స తీసుకొని ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ప్రస్తుతం సమంత ముంబైలో ఉంటుంది. ఆరోగ్యం కోసం ఆమె ఫిట్‌నెస్ పై ఎక్కువ శ్రద్ధ చూపుతుంది. ఈ క్రమంలోనే ముంబైలో ఆమె జిమ్ నుంచి బయటకు వస్తుండగా వీడియోగ్రాఫర్లు ఒకేసారి అక్కడికి చేరుకొని ఆమె వెంట పడ్డారు. దీంతో అపసహనానికి గురైన సమంత ప్లీజ్ కాస్త అర్థం చేసుకోండి. స్టాప్ ఇట్ గైస్ అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కారు ఎక్కి వెళ్ళిపోయింది. ఇదిలా ఉంటే ఒక నటి వ్యక్తిగత ఇష్టాలను పట్టించుకోకుండా ఫోటోల కోసం ఫోటోగ్రాఫర్లు వెంటపడి తీరుని అభిమానులు మండిపడుతున్నారు. నాగ చైతన్యతో ప్రేమలో ఉన్నప్పుడు సమంత పలు టాటూస్ వేయించుకున్నారు. సమంత తన ఫస్ట్ మూవీ ఏ మాయ చేసావే ఇద్దరి కెరీర్ లోనూ ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దానికి గుర్తుగా వైఎంసి అనే టాటూ వేయించుకున్నారు. 2021లో వీరిద్దరి డివోర్స్ తర్వాత ఆమె చై జ్ఞాపకాలను ఒక్కొక్కటిగా తొలగిస్తూ వచ్చింది. లేటెస్ట్ ఫోటోలో ఆ పచ్చబొట్టు అలానే ఉండడంతో ఇంకా ఈ సినిమా జ్ఞాపకాలను సమంత మర్చిపోలేకపోతుందనిపిస్తుంది. మరోవైపు సమంత డైరెక్టర్ రాజ్ నిడుమూర్తో రిలేషన్‌షిప్‌లో ఉన్నారనే రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి.